మాధవ్ ఇంతవరకు పోవాలి మనం ఎదురు వస్తుంది మరి కాసేపట్లో అమ్మవారికి అయ్యవారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రేక్షకులందరూ కూడా సమగ్ర సర్వే జరిపించి దాని వివరాలు కూడా తెలుసుకుంటే నిజమైన చెంచులకు న్యాయం జరగలుగుతుంది. వాళ్ళు బయట తెగల వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే అయ్యవారి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుతున్నాం. శ్రీ మల్లికార్జున స్వామి శ్రీ బ్రహ్మానంద దేవి మెడలో తాళి కార్యక్రమం ముఖ్యం కూడా అవుతున్నాడు. హిందూ బంధువులందరికీ కూడా మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ మహాశివుని కృపా కటాక్షాలు మనందరికీ కూడా ఉండాలని ప్రార్థిస్తూ ఇవాళ ఇక్కడ నల్లమల్ల అడవులలో అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి బౌరంపూర్ గ్రామంలో చెంచు బంధువుల ఆధ్వర్యంలో జరిగినటువంటి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణం అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఇక్కడున్న వచ్చినటువంటి భక్తులందరూ కూడా చాలా స్పష్టంగా గతంలో ఎప్పుడు కూడా లేనట్టు విధంగా ఈ సంవత్సరం ఈ శివరాత్రి సందర్భంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు ఏర్పాట్లు చాలా చక్కగా చాలా వైభవంగా ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినారని అభినందిస్తున్నటువంటి విషయాన్ని గమనించడం జరిగింది. వారికి నేను మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరి తరపున చెంచు బిడ్డల తరపున వారు చేసినటువంటి ఏర్పాట్లకు వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలానే వారికి సహకరించినటువంటి అధికారులు ఎవరైతే ఐటీడీఏ అధికారులు కానీ ఇతర శాఖలకు చెందినటువంటి అధికారులు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి చక్కగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ప్రాంత అభివృద్ధికి వారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో అచ్చంపేట నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా అన్ని రంగాలలో అభివృద్ధి పదంలోకి నడిపించడానికి కృతనిశ్చయంతో ఉన్నారు. ఇవాళ శివరాత్రి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి బౌరంపూర్ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆశీస్సులు మనందరికీ ఉండాలని, మరీ ముఖ్యంగా చెంచు బిడ్డలపైన స్వామివారి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, వారు అన్ని విధాలుగా పురోగతి చెందాలని ప్రార్థిస్తూ
మళ్ళీ ఒకసారి అందరికీ మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు, అలానే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇవాళ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బౌరాపూర్లో ఉన్నటువంటి శ్రీ మల్లికార్జున స్వామి భ్రమరాంబ కళ్యాణ మహోత్సవానికి రావడం జరిగింది. నాతో పాటుగా ఏఐసిసి సెక్రటరీ, ఎంపీ అభ్యర్థి, మరి మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి, అదేవిధంగా కాబోయే ఎంపీ శ్రీ చల్లా వంశచంద్రరెడ్డి గారు, వారి సతీమణి అశ్లేష గారు, అదేవిధంగా డాక్టర్ అనురాధ జడ్పీటీ సభ్యురాలు, మాతో పాటుగా చాలామంది భక్తులు రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా అందరూ కూడా ఆ శివయ్య, మల్లికార్జున స్వామి, మల్లయ్య అందరికీ ఆయుష్, ఆరోగ్యం, సిరి సంపదలను ప్రసాదించాలని భగవంతుని కోరుతూ ఇవాళ ఈ నల్లమల్ల ప్రాంతంలో అత్యంత ప్రాచీనమైనది, అత్యంత ప్రసిద్ధి కలిగినటువంటి శ్రీ భ్రమరాంబ టెంపుల్, మల్లికార్జున స్వామి టెంపుల్ ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితంకి వాస్తవంగా ఇప్పటి వరకు కరెక్టే చరిత్ర కూడా లేదు. మరి అందరూ పెద్దలు చెప్పే విషయం ఏంటంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం కన్నా ముందు ఈ దేవాలయాన్ని నిర్మించిందని చెప్పి చాలామంది ఇక్కడ ఉన్న పెద్దలు, చెంచు పెద్దలు చెప్తూ ఉంటారు. దీనికి ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయంలో పీటీజీ అంటే ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ చెంచూస్ వాళ్ళే దీనికి పూజారులు. ఇక్కడ చాలామంది ఈ మల్లయ్య స్వామిని, భ్రమరాంబ స్వామిని నమ్ముకొని ఏ కోరికలు కోరినా వాళ్ళ కోరికలన్నీ కూడా 100కు 100% నెరవేర్చే విధంగా స్వామివారు, అమ్మవారు పిలిచారు. మరి అందరికీ కొంగు బంగారమై మరి అందరి నుంచో ఈ ప్రాంతానికి కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. మరి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం వల్ల ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా మరి కాబట్టాను. మరి ఈ ప్రాంత ప్రజలు, అదేవిధంగా దాంట్లో చెంచులు కూడా అందరూ కూడా భారీ మెజార్టీతో గెలిపించినందుకు ఈ ప్రాంత ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఏవైతే చెంచూసు కోరిన కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని 90% నెరవేర్చే విధంగా ప్రయత్నం ఉంటుందని కూడా మనవి చేసుకుంటూ, మరొకసారి ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంలో రాబోయే కాలంలో పెద్దలు మా వంశీచంద్రరెడ్డి గారి సహాయ సహకారాలు కూడా తీసుకొని ఈ ప్రాంత ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ కూడా నెరవేర్చే విధంగా నా ప్రయత్నం ఉంటుందని మనవి చేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఇంకొక ప్రాముఖ్యత కలిగినటువంటి రోజు, ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉంది. కాబట్టి మరి ఈ నియోజకవర్గంతో పాటుగా నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అందరి మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. పెద్దలు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని